ఇవాళ మధ్యప్రదేశ్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్. ఏపీ బడ్జెట్పై మొదలైన కసరత్తు నేడు బడ్జెట్పై సీఎం చంద్రబాబు సమీక్ష. రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల రైతుల ఖాతాలో జమ చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. నేడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యక్రమానికి హాజరు కానున్న కేటీఆర్. గచ్చిబౌలి దగ్గర విదేశీ గంజాయి పట్టివేత 170 గ్రాముల విదేశీ గంజాయి సీజ్. నేడు హైడ్రా కార్యాలయంలో ప్రజావాణి ఉదయం 10:30 ఫిర్యాదుల స్వీకరణ. నేడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ర్యాలీ పాల్గొననున్న సీఎం రేవంత్, ఖర్గే, రాహుల్, ప్రియాంక. ఫిబ్రవరి 6న ఏపీ కేబినెట్ సమావేశం కేబినెట్ భేటీలో బడ్జెట్ తేదీలు ఖరారు చేసే అవకాశం. విశాఖలో నేడు ప్రాంతీయ ఇన్వెస్టర్ల సదస్సు ఉదయం 10 గంటలకు సదస్సును ప్రారంభించనున్న మంత్రి కందుల. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలకు స్పందించొద్దు జనసేన నాయకులకు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ. పదిహేనవ రోజుకు చేరిన మహాకుంభమేళ పుణ్యస్నానాలకు భారీగా తరలివస్తున్న భక్తులు. ఇవాళ విశాఖ కోర్టుకు మంత్రి నారా లోకేష్ పరువు నష్టం దావా కేసులో హాజరు కానున్న లోకేష్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం 2వ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు. బీసీ కాపులను ప్రభుత్వం తరచూ మోసం చేస్తుంది బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మండిపాటు. నేటి నుంచి మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. జగిత్యాల జిల్లాలో ఇంకా లభ్యం కాని పెద్ద పులి ఆచూకీ గ్రామస్తులను అప్రమత్తం చేసిన అధికారులు. ఈ నెల 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ రథసప్తమి ఏర్పాట్లపై సభ్యులు అధికారులతో సమీక్ష. బండి సంజయ్ పై మంత్రి పొన్నం ఫైర్ ఇందిరమ్మ పేరు పెడితే డబ్బులు ఇవ్వరా. కొనసాగుతున్న మహాకుంభమేళ పుణ్యస్నానాలు ఇవాళ ప్రయాగ్రాజ్కు వెళ్లనున్న హోంమంత్రి అమిత్ షా. నేటి నుంచి ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి పీసీసీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్. దొరికితే 2 ఏళ్లు డీబార్ పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలొద్దన్న సీబీఎస్ఈ. ఛత్తీస్గఢ్లో గ్రామస్తుల సంబురం తుమల్పాడ్ గ్రామంలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.
వర్షాలు కురిసినా లాభం లేదు, విష పదార్థాలు కొట్టుకొస్తాయని లాస్ ఏంజల్స్ లో వాసుల్లో ఆందోళన. యూపీఎస్ వచ్చేస్తోంది, ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు.